కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. మరి కర్కాటక రాశి వారికి లాభంలో గురుడున్నాడు. అయినప్పటికీ కూడా అనేకమైనటువంటి పనులు పెండింగ్గా ఉండడము, 1కి 2 సార్లు పని పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక మనకి శని మరి అష్టమంలో ఉన్నటువంటి శని గ్రహ ప్రభావం వలన ప్రభుత్వ సంబంధమైనటువంటి పనులు కొంచెం చాపివ్వడానికి, అలాగే ప్రైవేటు పనుల్లో కూడా ఎక్కువ శ్రద్ధను మీరు కనబరాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలకి అలవాటు పడినటువంటి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇవి మింగలేకపోతారన్నమాట. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరు ఇతరులని ఈజీగా ఒప్పించగలుగుతారు, ఇతరులని మెస్మరైజ్ చేయగలుగుతారు. అలాగే కేతుగ్రహ ప్రభావం కూడా బాగుండడం వల్ల విదేశాలకు సంబంధించినటువంటి విశ్వవిద్యాలయాల నుంచి మీకు సీట్లు రావడం, అలాగే ప్రాజెక్ట్స్ రావడము, విదేశాలకు సంబంధించి మీకు వెళ్ళడము, వాళ్ళు ఇటు రావడము, ఇవన్నీ కూడా చకచకా జరిగిపోతాయి అన్నమాట. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి మనకి ఏమవుతుందండి అంటే, మనకి ఈ ధనస్థానంలో ఉన్నటువంటి రవి మరి కొంత ధనాన్ని మనకి మొదటి 15 రోజుల వరకు కూడా ఇబ్బంది లేకుండా చూస్తాడు. మరి అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రమోషన్స్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు మరి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్కాలర్షిప్స్ రెన్యువల్ కూడా మీరు అందరూ కూడా చేసుకోవాలా, చేసుకున్న తర్వాత మీకు స్కాలర్షిప్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి. మార్కుల్లో వెనకబడిపోయి ఉండి విద్యార్థులంతా కూడా కొంతమంది మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. గతంలో మీరు ఇంగ్లీష్ ఫెయిల్ అవుతారని నేను చెప్పినప్పుడు అదే సబ్జెక్ట్లో 44 మంది ఫెయిల్ అయిపోవడం, తర్వాత ఈ యొక్క వాల్యుయేషన్ ప్రాబ్లం అని చెప్పేసి ప్రొఫెసర్లు అంతా కూడా దిద్దించడం, ఇవన్నీ కూడా చకచకా జరిగి ఆ తర్వాత వెంటనే స్వల్పమైనటువంటి మార్క్స్ కలిపి మీరు అందరూ పాస్ అని యూనివర్సిటీ డిక్లేర్ చేయడం, ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. న్యాచురల్గా మా సుదీర్ఘమైనటువంటి నా ఉపాధ్యాయ వృత్తిలో మరి ఒక ప్రొఫెసర్గా నేను ఎన్నో చూసుకుంటూ వచ్చాను. ఇవన్నీ కూడా నాకు అవుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఇలాగే కష్టపడాలా, కష్టపడే ఒక మంచి స్పిరిట్తో వీళ్ళు ముందుకు వెళ్ళాలి. రాజకీయ నాయకులకి కొత్త కొత్త పోస్టులు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి రావడానికి. కాబట్టి ఆడవాళ్ళకు కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది లభిస్తుంది. పరిహారం దగ్గరికి వచ్చేసరికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క మనకి ఈ కర్కాటక రాశి వారికి బుధగ్రహ ప్రభావం వలన బుధ జపం చేసుకోండి, బుధ స్తోత్రాలు చదువుకోండి, బుధుడికి పెసలు కిలోంపావు దానం చేయండి. పచ్చని గుణతో పేద బ్రాహ్మణులకు బుధవారం నాడు అన్ని కూడా సవ్యంగా సర్దుకుంటాయి.